शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। पदद्वय प्रभाजाल पराकृत सरोरुहा। पदद्वय ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇహ అమ్మ యొక్క పాదాలు. అయితే అక్క, ఇక్కడ అమ్మ యొక్క పాదాలు మనము చెప్పుకున్నా కూడా, పాదాలని మనము ప్రార్థిస్తే చాలు, స్మరించినా కూడా అవే మన యొక్క సర్వ పాపాలను హరించి వేయగల శక్తి ఉన్నది. మన యొక్క కోరికలను తీర్చే శక్తి కూడా వాటికి ఉన్నదని మనం అనుకున్నాం. అవి ఎంత అందముగా ఉన్నాయి అలా అని. మామూలుగా పద్మముతో పోలుస్తారు ఆ రేకులు అని. ఆ వాటికన్నా కూడా అందంగా ఉన్నాయట అమ్మ యొక్క పాదద్వయం. పరమేశ్వరి పాదములు ఆ రూప సౌకుమార్యముల చేత తిరస్కరించబడిన పద్మముల శోభ కలదు. పద్మములకు ఎంత శోభ ఉంటుందో దాన్ని కూడా తిరస్కరించేంత గొప్ప శోభ కలిగి. అంటే ఆ పాదములను చూస్తే రెండిటిని ఆ పద్మం ఎందుకు అనిపిస్తుంది. అంత మృదువుగా, అంత సౌకుమార్యంతో అందముగా ఉన్నాయట అమ్మ యొక్క పాదాలు. కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. ఇలా ఆ అమ్మ యొక్క పాదములు ఏ విధంగా ఉంటాయో చెప్పారు. అంటే ఎక్కడ కఠినంగా ఉండాలి, ఎక్కడ మృదుత్వంతో ఉండాలి, ఇవన్నీ సమపాళ్లలో అలా ఉన్నాయి అమ్మ పాదాలు. అంత సౌకుమార్యంతో కూడి ఉన్నాయి అమ్మ యొక్క పాదాలు. అయితే ఇక్కడ ఒక కథ మధ్యలో, పార్వతీదేవి యొక్క వివాహము, పార్వతీదేవి ఒక పర్వతరాజుకి కుమార్తెగా పుట్టింది అన్నప్పుడు, అక్కడ ఈ మామూలుగా పుట్టగానే ఇప్పుడు ఉపాసన శక్తి గల జ్యోతిష్యులు ఉండేవారు. కాబట్టి వారు వచ్చి ఆ అంటే జాతక చక్రం అది వేసేవారు. ముందు కూడా అలా వచ్చింది కానీ నేనే మీకు చెప్పలేదు అంటే దాంతో పెద్ద. అయితే ఇక్కడ కొంచెం ఇది బాగుంది కదా అని, పాదముల గురించి కదా అని చెప్తున్నాను. ఆ పాదాలు చూసి వారు అన్నారట, ఈ పాదములని అంటే ఇవి పొందగలిగే అర్హత అసలు ఎవరికీ లేదు. అసలు ఏమని చెప్పారట, తల్లి గర్భం యందు జన్మించిన వాడికి అసలు ఈవిని చేపట్టే అదృష్టమే లేదు పొమ్మన్నాడు. అంటే అసలు ఈ మామూలు జన్మెత్తిన వాళ్ళు ఎవరు ఈవిడిని పెళ్లి చేసుకునే అర్హత లేదు వాళ్ళకన్నారు. అప్పుడు పర్వతరాజుకి కొంచెం కోపం వచ్చింది, ఏం మాట్లాడుతున్నారు మీరు, అంటే నా కూతురికి అసలు వివాహ యోగ్యత లేదా, లేకపోతే అసలు ఆవిడ జాతకం అంటే వాళ్ళు చెప్పారట, అద్భుతమైన జాతకం అయ్యా, ఈ జాతకానికి మామూలుగా జన్మించిన వాడు కాదు, ఇహ ఎలాంటి వాడంటే ఇంకా మరి చెప్పడానికి ఏమన్నా. ఆ రోజుల్లో దేవతలు ఇదంతా ఉంది కాబట్టి అందరూ వచ్చిపోతారు, ఇవన్నీ చాలా సర్వసామాన్యం. అలా ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చి వివాహం ఆడతారు అని అలా అప్పుడు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా పాదములు చూసి నారదుడు వచ్చినప్పుడు అడిగిందిట. అంటే మామూలుగా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమిటి మా అడుగుతారు కదండి, మీరు కూడా ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తే మా పిల్లల సంగతి ఏమిటండి, వీడు అసలు బాగుపడతాడా అని అడుగుతూ ఉంటారు కదా. అలా నారదుడు వచ్చినప్పుడు ఆవిడ అడిగిందిట, పుట్టిన వాడెవడు, ఈయన కూడా అదే చెప్పాడు.
వివాహం ఆడలేడు, ఈమె పాదముల రంగు సదా మారుతూనే ఉంటుంది. అప్పుడు మేనక మామూలు తల్లిగా కొంచెం బాధపడింది, ఇదేమిటి ఇలాగా అని అనుకుంది. అదేమిటమ్మా, జనన మరణములు లేని వాడు భర్త అవుతాడు, ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు అన్నట్ట. ఆవిడ బాధపడితే నారదుడు చెప్పేశాడు రహస్యం, జనన మరణాలు లేనివాడు. అయితే మామూలు తల్లిగా ఆలోచించినప్పుడు పరిమితికి లోబడిన బుద్ధి ఉంటుంది కాబట్టి బియాండ్ ఆలోచించలేదు. ఇక్కడ ఒక చిన్న మన అంటే వీళ్ళు చెప్పలేదు, మామూలుగా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల పరిణయ ఘట్టం అన్నప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సరే, ఈవిడ తపస్సు చేసింది, ఆయన తపస్సు చేశాడు. చంద్రలహరిలో చెప్తారు, ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారు. అమ్మ ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన అమ్మ కోసం తపస్సు చేశారు. సో ఇద్దరి యొక్క తపస్సు ఫలితంగా సరే ఆవిడ ఒప్పుకుంది. సరే అని ఇంకా పెళ్లి నిశ్చయమైంది. వరుడు వస్తున్నాడు. అయితే ఈ మేనకాదేవి అప్పటి వరకు చూడలేదు. ఆవిడ కిటికీలోంచి చూసింది ఆయన వస్తూ ఉంటే. ఎలా ఉన్నాడు మరి, ఆ తపస్సు చేస్తూ మరి శ్మశానంలో ఉండేవాడు కదా, కాబట్టి ఆ చింకి గుడ్డలు అలాగా చూసి మేనకకి చాలా బాధ కలిగిందిట, కోపం వచ్చిందిట. ఏమిటి ఇలాంటి వాడా, నా కూతురు ఎంత సౌందర్యవతి, ఎంతో గొప్ప జాతకం అని అన్ని చెప్పారు, ఇదేమిటి ఈయన ఇలా ఉన్నాడు, టాట్ నేను చేయకపోమని. తల్లి కదా, అందంగా అల్లుడు ఉండాలని కోరుకుంటారు కదండి, చాలా సహజమైనది. ఇక్కడేమో కూతురు నేను ప్రేమించానండి, ఇదేమిటి ఇంత అని ఆవిడ అందిట. ఏమిటి అలా ఎలా ప్రేమించావు అతన్ని, ఎలా ఉన్నాడు చూడు అని. ఇలాంటి వాడినా నువ్వు ప్రేమించేది, నేను ఒప్పుకోను దాకా ఒప్పుకోను. ఆయన్ని పిలిచి అడిగితే, ఏమిటి ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసావు, నీ కూతురికి ఏమన్నా బాగున్నాడా, నలుగురిలో నాకు ఎంత తలవంపులు, నా అల్లుడు ఇలా ఉన్నాడు అంటే నేను ఎలా పరిచయం చేస్తాను అందరికీ అందుతాను. చాలా చక్కగా అంటే సరదా ఘట్టంగా ఒక లీల ఇదంతా కూడా, స్వామి లీల. ఆ అమ్మాయేమో నాకు తెలీదు, నాకు చాలా సుందరంగా కనపడ్డాడు, సుందరి సుందరేశ్వరులు అంటారు. అంటే ఈవిడ ఏది అవతారం ఎత్తితే దానికి అనుగుణమైన అవతారం ఆయన ఎత్తేస్తాడు. చెప్పాను కదా, శివ శివ ఇలా. ఆవిడ లేదు, నాకు చాలా అందంగా ఉంటాడు, నేను అతన్నే చేసు. అప్పుడు సరే ఇంకా ఇది తెలియని వాడు కాదుగా శివుడు. ఈ లోపల ఆయన వెంట వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా, సారీ, బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ, ఇంద్రుడు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి ఈ వార్త తెలిసింది, ఆవిడ ఒప్పుకోవటం లేదు పెళ్లికి అని. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, ఏమిటి స్వామి, ఇంకా ఇలా ఉంటే ఎలాగా, పెళ్లి కొడుకు కదా, మరి నువ్వు అందంగా తయారవకపోతే ఎలాగా, ఎవరైనా అలాగే అంటారా అన్నారు. ఆయన నవ్వేసి సుందరేశ్వరుడుగా మారిపోయాడు. ఎంత అంటే అంత అందంగా తయారైపోయాట ఆయన. ఆయన చేతిలో పనే కదా. అంటే ముందర అనుకున్నట్ట, ఏమిటి తల్లి తండ్రి లేరు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఈ అన్ని పూసుకున్నాడు, వీడికి నా కూతురు ఎందుకు ఇవ్వాలన్నాడు ఆయన. సరే మొత్తానికి వీళ్ళందరూ రాయబారాలు చేసి మొత్తానికి పెళ్లి. సో సుందరేశ్వరుడు అయ్యాడు. అప్పుడు మేనక కబురు చేశారట, మీరు వచ్చి ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడొచ్చు అని. ఆయన అందరూ కలిసి చక్కగా ఆయన అలంకరణ చేశారు. చక్కగా అంటే ఆ నగలు అత్యంత విలువైనవి. ఇంకా కుబేరుడు వీళ్ళందరూ నాకు ఆయనకి ఏమిటండి. ఆ అమ్మాయి యొక్క అసలు అంటే మనం మేకప్ కిట్ బ్రహ్మదేవుడే చూస్తూ ఉంటాడని మనకి సౌందర్యలహరిలో చెప్తారు. అట్లా శుభ్రంగా ఆయన చక్కగా రెడీ చేశారు. మంచి పట్టు వస్త్రాలు కట్టారు, చక్కగా జడలు దువ్వారు, చాలా అందంగా. సరే ఆవిడ కబురు చేశారట, రామమ్మ చూసుకో ఇప్పుడు అని.
ఆవిడకి అనుమానం వచ్చింది నిజమైనా కాదా అని. ఇంత అందంగా ఉన్నాడు, అసలు ఇప్పుడు నా కూతుర్ని చేసుకుంటాడా, కూతురు కన్నా అందంగా ఉన్నాడు అని. సరే అట్లా ఒక సరదా ఘట్టాలు మనకి అవలా ఉంటాయి. అప్పుడు ఆయన శివుడు సుందరేశ్వరుడు ఆయన అన్నాడు, నేను మీ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోను, మీ అమ్మాయి కోసమే నేను తపస్సు మానేశాను తల్లి అన్నాడు. అలా వారి ఇద్దరి యొక్క పరిణయం జరిగింది. అలా ఒక అంటే ఆ పాదములు ఎంతటి గొప్పవి అనే దానికి కథకి పెద్ద బంధం ఏం లేదు, సంబంధం ఏం లేదు. ఇక అది గుర్తొచ్చింది కదా అని ఇక్కడ నారదుడిని ఆవిడ అడిగిందని అనడానికి చెప్పినప్పుడు అది చెప్పాను. ఎందుకంటే ఇలాంటివి ఈ లీలలు చెప్పుకుంటే అత్యంత మధురంగా ఉంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. అవును. చిన్ని కృష్ణుడి యొక్క లీలలనండి, రాములు వారు చిన్నప్పుడు అద్దంలో అంటే బయట చందమామ చూసి కావాలని గొడవ చేశాడంటే అలా అద్దం చూపించాలన్నారు. అలాంటివి మనకి ఒక ఆనందాన్ని ఇస్తాయి, అందుకని దానిని లీల అంటారు. ఉమ్. ఇంట్లో ఇళ్లలో ఉండే మనవాళ్ళు మనవరాళ్ళవి లీలలు అవరండి, అవి ఏంటి కాసేపే కదా, తర్వాత అవును. ఓ 4 ఏళ్ళ 5 ఏళ్ల తర్వాత మనకి భలే తెలుస్తుంది కదా. ఆ, అందుకని అవును. మనకి ఇవన్నీ ఒక మామూలు ఇవి, మనం ఉమ్. కూడా మర్చిపోతాం కదా చిన్నప్పుడే. కానీ పరమాత్మ లీలలు నిజంగా పరమాత్మ యందు అత్యంత శరణాగతనండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఆ లీలలు ఎప్పటికీ మర్చిపో, సదా హృదయంలో ఉంటాయి, ఎప్పుడు తలుచుకున్నా పరమానందాన్ని ఇస్తూ. సరే మొత్తానికి అమ్మ యొక్క ఆ పాదాలు అత్యంత సుందరంగా ఉన్నాయట, సౌకుమార్యంగా. అయితే ఇక్కడ అమ్మ పాదాల ద్వయాన్ని గురుపద ద్వంద్వము తో పోల్చారు. అంటే గురువు పాదాలు అమ్మ పాదాలు సమానం అన్నట్టుగా చెప్పారు. దక్షిణ పాదము శుక్లవర్ణ రూపంలో ఉందిట, శుక్లము అంటే తెలుసు కదా తెలుపు, మంచి చక్కగా ప్రకాశిస్తూ ఉందిట. వామపాదము రక్తవర్ణ రూపము విమర్శాంశము లాగా ఉందిట. అనగానే ఏదో భావించక్కర్లేదండి, శక్తి రూపాలు మనకి అలా చెప్తారు ఒకటి, అంటే ఇందులో ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు స్వామి అత్యంత స్ఫటిక సదృశం అంట, అందులో ఆ అమ్మ యొక్క రూపం అమ్మ అరుణవర్ణం. అందుకనే మనకి సౌందర్యలహరిలో ఆయన అంటూ ఉంటాడు, అమ్మా నువ్వు అర్ధ భాగాన్ని దొంగిలించావు, ఇక్కడ నాకు కనపడుతున్నాయండి, నువ్వు ఇప్పుడు వేరే అంటానికి లేదు, నువ్వు దొంగవే అన్నాడు ఆయన. అంటే ఆ అభిమానం ప్రేమతోటి. ఎందుకంటే ఆ స్వామి చక్కటి స్ఫటిక వర్ణం అమ్మ, నీవేమో అరుణవర్ణం. చూడు స్వామి సగభాగంలో నీ ఎరుపే కనపడుతోంది, అంటే నువ్వే కదమ్మా దొంగిలించేశావు అర్ధ శరీరాన్ని. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించడానికి సౌందర్యలహరిలో అలా చెప్తారు. అదే విధంగా ఇక్కడ అమ్మ ఒక పాదం అలా ఉందిట, ఇంకో పాదం అరుణవర్ణంతో ఉందిట. ఇక్కడ కూడా మనము అర్ధనారీశ్వర తత్వం తీసుకోవచ్చు. ఇద్దరు అభేదం బాగా గుర్తుపెట్టుకో, మనకి వేరేవన్నీ కూడా చెప్పినా ఈ అర్ధనారీశ్వర తత్వం అనేది కేవలం పార్వతీ పరమేశ్వరులకే చెప్పబడటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు సనాతనులు, వీళ్ళే మనకి తల్లిదండ్రులు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అర్థము స్వామి వేరుగా లేడు, అమ్మలోనే ఉన్నాడు అని చెప్పడానికి మనకి ఆ యొక్క ఒక పాదము శుక్లవర్ణము ఒక పాదం అరుణవర్ణం అని చెప్పారు. అంతేగాని ఇక్కడ మనం ఏదో వేరేగా కాంట్రాస్ట్ అలా చెప్పుకోవడానికి లేదు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేయాలి. మామూలుగా ఈ సూక్ష్మాన్ని ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు, ఇవాళ వచ్చింది ఆ సూక్ష్మం. అంటే అర్ధనారీశ్వర తత్వం కేవలం పరమేశ్వరుడి దగ్గర, అమ్మ కూడా ఆ విధంగా ఆ స్వామిని ఉంది, అంటే తనని ధరించింది అని. అమ్మ ఇప్పుడు రూపం ధరించే వచ్చింది, శ్రీమాత వచ్చిందని. తండ్రి లేకుండా తల్లి ఉండదు కదండి. ఉమ్. కాబట్టి ఆ తండ్రి ఎవరు అన్న ప్రశ్న రాలేదు. ఇక్కడ మనకి కొన్నిసార్లు స్వామి ఆవిడ మంచంగా వచ్చినప్పుడు ఆ శివుడు వేరని చెప్తారు, మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, భర్త వెళ్ళి మంచం కూడా అయ్యాడా అనడానికి. ఆవిడ భర్తకు ఉన్నత స్థానం ఇచ్చింది,
ఆయన ఒళ్ళో కూర్చునే అర్హత అంటే భర్త ఒళ్ళో కూర్చునే అర్హత భార్య పిల్లలదే. ఆ అంటే ఆ కాత్యాయని రూపంలో అలా కూర్చుంది. కానీ ఇక్కడ మంచంగా ఏర్పడినప్పుడు ఇంకొక శివుడు ఉన్నాడు, పాలన చేసే శివుడు అని వేరే. అలా కొన్ని మనకి వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ అమ్మ యొక్క పాదములు ఒకటి శుక్లవర్ణము, ఒకటి వామపాదము రక్తవర్ణంలో ఉంది. కాబట్టి ఆ యొక్క కాంతి ఈ సర్వరోహముల కాంతిని తిరస్కరిస్తున్నాయి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. ఇది తెలుసుకొనటమే అజ్ఞాన విధ్వంసం. కాబట్టి ఇక్కడ చీకటి వెలుగుల్లాగా అలా అనుకోండి, ఏదైనా సరే ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత ఇంకేమిటండి, మీలోని అజ్ఞానం నశించాలి. మామూలు జీవుడికి వాళ్ళిద్దరు వేరు కాదురా, వాళ్ళిద్దరు ఒకటే అని తెలుసుకుని ఆరాధన చెయ్యాలి. అంటే మీరు ఆరాధించే దైవ స్వరూపాలన్నీ ఒకటే, వేర్లే వేరు. ఎలా అయితే మీకు కూడా వేరు వేరు పేర్లు అంటే బంధాన్ని బట్టి మీ యొక్క ఐడెంటిటీ మారట్లేదండి. అవును. ఆడవాళ్ళకైతే అమ్మమ్మ, పిన్ని, బాబా, సారీ, అక్క, చెల్లి ఇలాంటివన్నీ. వీళ్ళకి కూడా అంతే కదా, ఒక భర్త, ఒక తమ్ముడు ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ మనిషి ఒకటే కదండి. అవును. ఎప్పుడైతే బంధం మారిందో ధర్మం మారుతుంది. అందరి పట్ల ఒకే ధర్మం ఉండదు. కరుణ అనే ధర్మం అందరి పట్ల ఒకటే ఉంటుంది. కానీ వ్యవహారంలో ధర్మము బంధాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పబడు. అంటే నువ్వు ఎన్ని రూపాలు ఏదే ఆరాధించినా వాటి యొక్క మూల తత్వం ఒకటేరా, వేరుగా లేదు. నువ్వు అదే అమ్మని ఆరాధించినప్పుడు వాళ్ళందరూ అమ్మలోనే ఉంటారు. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ గొప్పవాళ్ళే. అమ్మ గొప్పది అని నువ్వు అంటున్నప్పుడు నాన్న గొప్పవాడు కాదని అర్థం కాదు. ఇక్కడ అమ్మ గురించి చెప్తున్నాం కాబట్టి మన నాన్నని అలా మామూలుగా మాట్లాడు. రిటైర్ అయినప్పుడు చూడండి, తండ్రిని మెచ్చుకోరు అందరు అక్కడ. వాడే గొప్పవాడు అంటాడు. అంటే ఆఫీస్ లో మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదనా? కాదు కదా. ఇప్పుడు కాదు. హైలైట్ అలా ఆ భావం తీసుకోవాలి. ఇక్కడ ఆ విధంగా అమ్మ యొక్క పాదాలు మన యొక్క అజ్ఞానాన్ని రూపుమాపుతాయని చెప్తున్నారు. అజ్ఞానము అంటే కేవలము ఈ శరీరముతో చెయ్యవలసిన పనులు పుణ్యకార్యాలు ధర్మకార్యాలే కాదురా. అసలు ఈ మానవ జన్మ దేనికి వచ్చింది? ఇది ఇంత ఉత్తమమైన జన్మ, చాలా దుర్లభమైన మానవ జన్మ ఇది. అంటే అంత తొందరగా దొరికేది కాదు. ఎన్నో అంటే మనకి 33,86,00,000 జీవరాశులు ఏదో చెప్తారు. లెక్కలు వింటే భయం వేస్తుంది కదా. కాబట్టి నీ కర్మలు ఈ జన్మలో తెలిసి చేసిన వాటికి తెలియక చేసిన వాటికి వేటికైనా లెక్క లెక్కే పరమాత్మ లిస్ట్ లో. చిత్రగుప్తుడు లెక్కలు రాస్తాడంటారు కదా. వాళ్ళేమి నిద్రపోవటం కానీ లంచాలు ఇస్తే తీసుకోవటం కానీ అలాంటివి జరగవు. చెప్పాం కదా, రామాలో నువ్వు రామ్ పలికి మా పలకలేకపోతే కూడా నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఎందుకంటే నీ మనసులోనే ఉన్నాడు ఆయన. నువ్వు నీ కొడుకును పిలుస్తున్నావా ఆ పరమేశ్వరుని పిలుస్తున్నావో వాళ్ళకి తెలుసు. కాబట్టి దాని ప్రకారంగా లెక్క జరుగుతుంది. కాబట్టి ఈ మానవ జన్మ రావడానికి ఎంతో పుణ్యం ఉంటే తప్ప రాదు. రాశిలో వేస్తారు కదండి, అలా మానవ జన్మిస్తాడు. అయితే ప్రతి మానవుడికి తన జన్మ రహస్యం అంటే మానవుడిగా నేను ఎందుకు జన్మించానన్నది తెలియనివ్వడు. ఎందుకంటే వాడు ఏదో అనుభవిస్తాడు, పోతాడు, రకరకాలు మీరు ఎన్నో చూశారు. అందరూ ఒకేలాగా లేరు. డబ్బు ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా లేరు. డబ్బు లేకపోయినా మనిషికో పుర్రెకో బుద్ధి, జీవహగో రుచి, అలా రకరకాల. అయితే ఇన్ని కోట్ల మానవ జీవితాల్లో అంటే మానవులనే అనుకుందాం, అన్ని దేశాలనంటే ఏదైతే కొద్ది మందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు.
అంటే సెలెక్ట్ చేసుకోవటం అంటే వాడి పుణ్యం కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. వాడు కాస్త ధర్మాత్ముడు. వాడికి ఈ మానవ జన్మ యొక్క విశిష్టత తెలియచెప్తాడు. అందరికీ తెలియదండి, ఏదో పురాణాల్లో వింటారు మానవ జన్మ దుర్లభం దొరకటం కాబట్టి పుణ్యం చేయాలని అంటాడు, స్వర్గానికి వెళ్ళాలంటాడు. నువ్వు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే రావాలి. మళ్ళీ ఇంకా ఏం చెప్తారు, స్వర్గ నరకాలు వేరే లేవురా, ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఆనందంగా ఉంటే స్వర్గము, ఏడుస్తూ ఉంటే అదే నరకం. సరే, ఇలా చాలా ఉంటాయి. సరే, మొత్తానికి ఇక్కడ ఏమిటి, ఈ యొక్క జీవుడిగా నీవు జన్మించి అంటే ఎంతో పుణ్యం చేసావు, ఇంకా పుణ్యం ఉంది నీ దగ్గర. అప్పుడు నీకు ఈ యొక్క మానవ జన్మని సార్థకం చేసుకునే రహస్యాన్ని చెప్తాడు. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఇలాంటి మహావాక్యాల బోధ నీకు జరుగుతుంది. మామూలుగానే లలిత సహస్రనామము వినడానికి కానివ్వండి, మీరు పారాయణ చేయడానికి కానీ అత్యంతమైన, ఇంకా అంటే అంతటి పుణ్యం ఉంటే తప్ప మీరు వినలేరు. ఎందుకంటే ఇది సాక్షాత్ అమ్మ చెప్పిన స్తోత్రం, దాని అర్థాలు కూడా వినలేరని మనకి మొదట్లోనే చెప్తారు, స్టార్టింగ్ లోనే. అంటే కొన్ని ఇట్లా సందర్భాన్ని బట్టి చెప్పొచ్చని నేను మామూలుగా అవన్నీ కొన్ని చెప్పను. సందర్భాన్ని చెప్తే బాగా అర్థమవుతుందా అంటే ఈ యొక్క విశిష్టత, ఇది సాక్షాత్ అమ్మ చేసి, అమ్మ యొక్క ఇది. సౌందర్య లహరి కూడా ఎందుకు అంత ఇదిగా ఉంది అంటే, శంకరులు కొంత ఎదిన మిగతావన్నీ కూడా సాక్షాత్ శంకరులు అంటే ఆవిడ భర్త రాసినవి అలా. ఎందుకంటే ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యులు కూడా ఆ శివుడి యొక్క అవతారం అనే చెప్పబడుతుంది. ఆయనే వచ్చి ధర్మ సంస్థాపన చేసి సంభవామి యుగే, నేనే వస్తాను అనుకుంటారు కదా, కృష్ణ పరమాత్మ చెప్పలేదు, వాళ్ళ అభేదంగా. సరే, ఇక్కడ ఈ విధంగా ఎవరికైతే ఈ యొక్క జన్మ దేనికి లభించింది, ఏదో మనము ఉద్యోగాలు చేసామా, లేకపోతే ఇది చేసామా, డబ్బు సంపాదించామా, ఇవన్నీ నువ్వు కష్టపడక్కర్లేదండి. నీకు రాసి పెట్టింది జరిగి తీరుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు మీ గొప్పతనం అని కానీ ఇంకోటని కానీ కానే కాదు. నువ్వు కష్టపడినాక అంటే నీ దాంట్లో ఆయన ఏం రాశాడో అది జరిగి తీరుతుంది. అందుకే రమణ మహర్షి సుమ్మయ్య అన్నాడు, నోరు మూసి కూర్చోరా, ఎలాగో జరిగేది జరుగు. అయితే ఇక్కడ మనం అనొచ్చు, ఏమంటే ప్రయత్నం చేసినప్పుడు నీకు బాధ కలిగిందా లేదా, టెన్షన్ పడ్డావు కదా, డిప్రెషన్ అంటావు, ఇది అంటావు, ఏడుస్తావు, నానా గోల జరగలేదు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు. జరుగుతుంది. అదే ప్రయత్నం లేకుండా నీకు లభించింది ఎంత ఆనందాన్ని ఇచ్చింది, ఆ డిఫరెన్స్ మీరు గమనిస్తే చాలు. అంటే ప్రయత్నం చేసినప్పుడు ఎలా ఉంది, ప్రయత్నం చేయనప్పుడు ఎలా ఉంది. అందుకే రమణ మహర్షి సుమ్మయ్య అన్నారు, నువ్వు ఏది అవ్వాలో ఏమిటో అన్ని ఆల్రెడీ రిటర్న్. ఎప్పుడైతే నువ్వు నోరు మూసుకుని ఉంటావో, అంటే ఏది జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తావో, అప్పుడు దాన్ని మార్చే శక్తి కూడా ఆయనకు ఉంది కదండి. రాసిన వాడికి మార్చే శక్తి లేదా, ఉంది. ఉంటుంది. అది కాబట్టి ఇక్కడ ఆ సుమయుడు తత్వమే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అది తెలియజెప్తాడు ఆయన. మరి తెలియజెప్పిన తర్వాత కూడా ఇంకా నేను ఏమండి మామూలుగానే ఉంటాను అంటే ఎంత వృధా చేసుకున్నట్టండి. ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన అనుగ్రహం లేదే అసలు ఏది చేయలేదు. అమ్మ అనుగ్రహం లేదే లలిత స్తోత్రాన్ని చదవలేరు, స్తోత్రం యొక్క అర్థాలని రహస్యాలని మీరు తెలుసుకోలేరండి. నిద్ర వస్తుంది మీకు, అవును. లేక చిరాకు వస్తుంది, అబ్బా చాలెద్దు విన్నది ఇంకా చాలే అనిపిస్తుంది, వేరే పనులు చేసుకుందాం అనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడు అంది, ఆయన అనుగ్రహాన్ని మీరు వృధా చేసుకున్నప్పుడు. ఇది మీదే, ఆయనది కాదు. ఆయన అనుగ్రహం ఇచ్చాడు, ఎస్, డెఫినెట్ గా అనుగ్రహం ఉంది కాబట్టి వినగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు. అయితే ఇప్పుడు అద్వైతంలో ఉన్న వాళ్ళు చదవటం మానేశారంటే మీరు దాని గురించి ఏం దిగులు పడక్కర్లేదు, చదివినప్పుడు చదివారు కదా. అవును. సరే. కాబట్టి ఇక్కడ ఆ యొక్క రహస్యాన్ని గమనిస్తే చాలు. ఆ అంటే ఆ మానవ జన్మ యొక్క, అందుకని ఇక్కడ అజ్ఞాన విధ్వంసం అన్నారు. ఆ అజ్ఞానం నశించి తీరుతుంది. ఏమిటి, నేను అన్న ఐడెంటిటీ నశిస్తుంది. నేనే పెద్ద భయంకరమైన చీకటి. నేను నేను అనుకున్న వాడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడండి. ఎందుకంటే వాడు ఎప్పుడు గుర్తింపు కోరుతాడు, వాడిని మెచ్చుకోవాలంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. వాడికి ఎప్పుడు ఏడుపే.
కాబట్టి ఆ అజ్ఞానాన్ని ఈవిడ నశింపచేస్తుంది. ఆవిడ యొక్క పాదాలే నశింపచేస్తాయండి. అమ్మని పట్టుకునే నేను ఇక్కడికి వచ్చానండి, ఏదన్నా అనండి, మీరు ఏదనుకున్నా సరే. ఎందుకంటే నాకు అప్పుడు తెలిసింది అమ్మ ఒక్కతే. అంటే అంటారు కదండి, ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటారు కదా బయట దానికి. లేదండి వాళ్ళకి ఇప్పుడు మీరు క్షేత్రాలు కానండి, లేదండి వాళ్ళకి బాగా కోరికలు తీరాయట, వాళ్ళు చెప్తేనే నేను ఇక్కడ దండం పెట్టుకున్నాను అనరు మీరు. అలా సరే. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క ఆ పాదాలు అజ్ఞానాన్ని విధ్వంసం చేస్తాయి. ఒట్టిగా ధ్వంసం కాదు, విధ్వంసం అంటే మరలా మీకు ఆ అజ్ఞానం అంటే మళ్ళీ నేను అన్న ఐడెంటిటీని రాకుండా, అంటే ఏదో పోతారని కాదు, లేకపోతే ఇంకోటి అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. బ్రహ్మానందంగా ఉంటుంది. ఎవరు తిట్టినా ఇంకోటి అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అప్పుడు రియాక్ట్ అవుతారు, లేనప్పుడు హాయిగా ఉంటారు. పరమానందంగా ఉండొచ్చండి. ఇది లేదు అది లేదన్న గోల్ ఉండదు. ఏదుందో దాంతో తృప్తి, ఉన్నదానితో తృప్తి అంటారు కదా. అది నిజంగా ఉన్నది అని నువ్వు అనుకున్నప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది, కానీ లేదు లేదన్నప్పుడు ఎప్పుడు ఏడుపే కదా. ఆ ఏడుపు లేకుండా ఉంటుంది. సర్వకాల సర్వ అవస్థల యందు ఆ బ్రహ్మానందంలోనే ఉండవచ్చు అజ్ఞానం ధ్వంసమైతే. అవిద్యామూలకముకు సంసార అజ్ఞాన అంధకారమును పోగొట్టగలదు. బ్రహ్మతేజమే పదద్వయం అయిందిట. కాబట్టి అమ్మ పాదాలు ఇప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే సృష్టి చేస్తాడు. మీ రాతలు ఆయనే రాస్తాడు. పూర్వజన్మవి అవి అన్ని ఎన్నో లింకులు ఉంటాయండి. ఒక్క పూర్వజన్మ ఎన్ని పూర్వజన్మలు ఉన్నాయో మనకేం తెలుసు. కాబట్టి అవన్నీ కూడా రాస్తాడు. అదే అమ్మ పాదాలు పట్టుకుంటే ఆ రాతలన్నీ ఆవిడ చేర్పిస్తాడు. ఎందుకంటే బ్రహ్మే కదా, ఆవిడ పాదాలకు నమస్కారం చేస్తాడు ఆయన. ఇక్కడ వాళ్ళ దాంతో వచ్చారంటే వాళ్ళు లేకుండా పోయారని కాదు కదా, వాళ్ళ ఐడెంటిటీ తీసేశారు అంతే. ఐడెంటిటీ లేదు కాబట్టి వాళ్ళు దేవ. కాబట్టి ఇక్కడ నీ రాతను మార్చాలి అంటే అమ్మ పాదాలు చాలు, వేరే ఏం అక్కర్లా. నువ్వు ఆ శరణాగతి పొందితే చాలు. పాదాలు అమ్మ నీవే ఉన్నావు, నీవు తప్ప అన్య శరణం లేదు. అన్నిటికీ ఆవిడే తలుచుకున్నాను. మీ గొప్పతనం అమ్మ వల్ల వచ్చింది. ఒక దుఃఖం వచ్చింది, పర్వాలేదు, అమ్మ ఇచ్చింది, నష్టమే లేదు మనకి. ఆవిడ తిట్టక్కర్లా, ఏమో ఎందుకు ఇచ్చిందో ఇది కానివ్వండి, సంతోషం. ఎస్, మీకు ఒక కీర్తి వచ్చింది, మీకు డబ్బులు వచ్చాయి, ఏవో అన్ని, అవన్నీ కూడా క్రెడిట్ అమ్మకి ఇవ్వండి, అదే శరణాగతి అండి. అంతేగాని మళ్ళీ మధ్యలో దూరిపోయి నేను ఎంత కష్టపడ్డానండి, ఏదో దండం పెట్టాను అనుకోండి. కాబట్టి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, చెప్పుకునే సమయం ఉందా? పాపం పిల్లలు ఓకే చిన్నవాళ్ళు. సింజానమణి మంజీర మండిత శ్రీ, కాబట్టి ఆ శ్రీ అనే దాన్ని దీర్ఘం పెట్టాలి. పదాంబుజ మణిస్థగితములై రవళించు గజ్జలతో కూడిన అందెలచే అలంకరించబడి సౌభాగ్యతమ, అంటే సౌభాగ్యతమములైన అంటే అంత అందము అనే కాదు, చూస్తే ఒక ఆనందం కలుగుతుంది. సౌభాగ్యం అంటే ఏమిటి? ఆనందం కలుగుతుంది, శుభంగా అనిపిస్తుంది, శుభాన్ని ఇస్తుంది అది. అమ్మ పాదాలు శుభాలను ఇచ్చి తీరుతాయి. ధ్యానం చేసినా మీరు అర్చన చేసి, అది ఆ సౌభాగ్యం అని. పావనతర పదకమ్మలంచే ఒప్పుచుంది. అంటే ఆవిడ కూడా గజ్జలు పెట్టుకుందండి. చెప్పాను కదా, ప్రతి అంటే ఎక్కడెక్కడైతే మన అలంకరణ స్త్రీలు చేసుకుంటారో వాటన్నిటికీ మళ్ళీ ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బాగా గమనించవలసింది, మన పాదములు దేవతల పాదాలు ఒకటి కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారాన్ని పాదాలకి ధరించరా. ఆ బంగారము పాదాలకు ధరించే అర్హత, ఎందుకంటే మనకి ఇక్కడ శ్రేష్టమైనది బంగారం. బంగారు పూలతో అమ్మవారిని అర్చించటం, బంగారు విగ్రహాలని మనము చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే మనం అనొచ్చు వెండితో కూడా మనం విగ్రహాలు చేసుకుంటున్నాం కదండి అని.
కానీ నిజంగా అత్యంత శ్రేష్టమైనది బంగారం. అది కేవలము దేవతలకి మాత్రమే నిర్దేశించబడింది అని శాస్త్రంలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎంత డబ్బులున్నా ఆ కాళ్ళకి మనం వేరే అమ్మ పాదాలకి ఆ మణి మంజీరాలని అంటే అత్యంత ఉన్నతమైన మణులచే ఆ యొక్క అమ్మ పదమంజీరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సంగతి గుర్తొచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. గాలి బట్టలు కానీ ఏవి కూడా ధనం ఉంది కదా అని లేకపోతే ఇంకో దానికని పాదాలకి ఎట్టి పరిస్థితిలో మనం బంగారాన్ని ధరించాలి. వెండి ధరించవచ్చు, ఎందుకంటే వెండికి కొంత మళ్ళీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే ఇవి ఉన్నాయి కాబట్టి అలా ధరించవచ్చు. సరే ఇక కాబట్టి ఆ మంజీరాలు కూడా అమ్మ యొక్క పదమంజీరాల ధ్వని కూడా మనకి సౌందర్య ఎందుకంటే అదంతా సౌందర్య లహరి, సౌందర్య గురించి వర్ణన అంతా కూడా 100 శ్లోకాలు కూడా అక్కడ చెప్తారు. ఆ మంజీరాల యొక్క ధ్వని ఎలా ఉంది, అమ్మ నడక ఎలా ఉంది, ఇలాంటివన్నీ అందులో వస్తాయి మనకి. కాబట్టి అమ్మ యొక్క పద మంజీరాలు చెప్పారు. పాదాలు ఎంత సౌభాగ్యాన్ని ఇస్తాయో మనకి. అమ్మ యొక్క ఆ నగలు కూడా అంతే. సీతమ్మ వారి నగలు పెట్టి మనం నమస్కారం చేసుకోవటం లేదు, అలాగే అమ్మ యొక్క ఆ నగలు కూడా మనకి ధ్యానం చేస్తే, అంటే నగలు ధ్యానం చేయకుండా అమ్మనే ధ్యానం చేయండి, అమ్మ పాదాలను ధ్యానం చేయండి. కాకపోతే ఒట్టి పాదాల బదులు ఆ పాదాలకి చక్కగా మణులతో కూర్చోబడిన మంజీరాలతో, అంటే ఆ గజ్జెలు శబ్దం చేసే ఉంటాయి కదా, వాటితో ఉన్నాయని భావన చేసుకోండి. శుభం భూయాలు.